స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది. వైద్య బృందం నివేదికతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదివరకే చంద్రబాబుని 53 రోజుల పాటు సిఐడి రిమాండ్లో ఉంచింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది. వైద్య బృందం నివేదికతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదివరకే చంద్రబాబుని 53 రోజుల పాటు సిఐడి రిమాండ్లో ఉంచింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చంద్రబాబుకు సంబంధించి స్కిల్ కేసుకు ఇచ్చిన బెయిల్ పిటిషన్ రద్దు సంబంధించిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ప్రధానంగా ఇప్పటికే హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఇటీవల జేడీ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన పిటిషన్ గత వారంలోని సుప్రీంకోర్టులో వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఆ పిటిషన్ పై విచారణ సుప్రీం ముందుకు రాబోతుంది. జస్టిస్ బేలా త్రివేది అట్లాగే జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందుకు కిల్ క్యాంప్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్, బెయిల్ కి సంబంధించి తీర్పుపై పిటిషన్ ను రద్దు చేయాలంటూ కూడా ఈరోజు విచారణ జరగబోతుంది. ప్రధానంగా ఇప్పటికే ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు స్కిల్ స్కామ్ కేసులోని పూర్తి స్థాయి బెయిల్ మంజూరైంది. దాంతో పాటు బెయిల్ మంజూరు చేసడంలోని హైకోర్టు ధర్మాసనంతో కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సిఐడి ఎటువంటి పూర్తి స్థాయి సాక్ష్యాలు సేకరించలేదు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ ముందుకు వెళ్ళిన నేపథ్యంలోని పూర్తిగా చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలోని ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా కొన్ని కీలక కామెంట్స్ కూడా హైకోర్టు ధర్మాసనం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలోని హైకోర్టు బెయిల్ మంజూరులోని హైకోర్టు పరిధి దాటి
ప్రవర్తించింది అనే దానిపై కూడా ఏపీసీఐడి ఇందుకు సంబంధించిన పిటిషన్ లో స్కిల్ క్యాంప్ కేసుకు సంబంధించి బెయిల్ రద్దు పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. జస్టిస్ బేలా త్రిపాఠి అట్లాగే జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ కేసులోని చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులోని సుప్రీంకోర్టులోని సిఐడి వేసిన పిటిషన్ పై విచారణ రానుంది. Thank you for the updates, Galib.